చూపిస్తున్నాను ఈరోజు కెనియా ముచ్చట్లో మా మామ బోగాని ఎలా క్లీన్ చేసి ఎలా మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టిద్దో చూపిస్తారండి. నేను మా మామ వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాం. అవి చక్కగా మా మామ అయితే వాష్ చేసేసింది. ఇలా నీట్గా వాష్ చేసి పెట్టేసిందండి. కరోనా పుణ్యమా అంట, కరోనా పోయినా కానీ ఆ అలవాటు అయితే పోలేదు. ఆ టైంలో ఇలా వాష్ చేసి పెట్టుకోవడం బాగా అలవాటైంది. ఈ కూరగాయలు నిన్న తీసుకొచ్చామండి. నిన్న ఈవినింగ్ వాష్ చేసేసి ఇలా ఆరబెట్టేసింది ఒక రోజంతా. ఇక్కడ మాకు వెదర్ అయితే చల్లగానే ఉంటుంది కాబట్టి కూరగాయలు అయితే బయట పెట్టినా తొందరగా పాడైపోవు, బాగానే ఉంటాయి, వడలిపోకుండా. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. నిన్న తీసుకొచ్చిన కూరగాయలు ఇవి. వాష్ చేసి అలా పెట్టినా కానీ చాలా ఫ్రెష్గా ఎంత బాగున్నాయో కదా. కూరగాయలను అయితే ఇది ఇలా జూట్ బ్యాగ్లో వేసుకుంటుంది. ఈ జూట్ బ్యాగ్కి జిప్పు కూడా వచ్చేసింది. ఈ జూట్ బ్యాగ్ అయితే ఇండియా నుంచి తీసుకొచ్చానండి. ఇండియాలో శిల్పారామం అనే ప్లేస్లో నుంచి తీసుకొచ్చాను. ఇప్పుడు మాకు మామిడికాయల సీజన్ అండి, అందుకనే మామిడికాయలు వచ్చినాయి. ఇలా సీజన్ వచ్చినప్పుడు తురిమి పెట్టుకుంటాను, అలాగే పచ్చడి కూడా పెట్టేస్తాను. ఇంకా తెచ్చిన కూరగాయలు ఇంకా ఫ్రెష్గా ఉండటానికి ఇదిగో ఈ సర్దిపెట్టలో సర్దేస్తాను. ఎన్నో కన్యా ముచ్చట్ల కోసం సబ్స్క్రైబ్.